హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లు చెల్లింపుల తాజా సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియోకైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా మనం వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ముందుగా ఏపీజీఎల్ఐ అండి. చాలామంది అయితే ఏపీజీఎల్ఐ అమౌంట్ ఎప్పుడొస్తుంది? ఏపీజీఎల్ఐ లోన్సు, ఫైనల్ పార్ట్ పేమెంట్స్ ఇవన్నీ ఎప్పుడు వస్తాయని చెప్పేసి అడుగుతున్నారు. సో, మనకు నిధి సైట్ నందు ఏపీజీఎల్ఐ నెలవారీ ప్రీమియం వివరాలు జూలై 2024 వరకైతే అప్డేట్ చేయబడినవి. ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. నిధి డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ అనే వెబ్‌సైట్‌లో లాగిన్ అయిన తర్వాత మన యొక్క నెలవారీ ప్రీమియమ్స్ అనేవి జూలై 2024 వరకైతే అప్డేట్ చేయబడినవి. సో, అక్కడ పేమెంట్ పెండింగ్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. మరొక బ్రేకింగ్ న్యూస్ అంటే ఏంటంటే, మన మిత్రులైతే కామెంట్ ద్వారా తెలియజేశారండి. పెన్షనర్ మెడికల్ బిల్ అమౌంట్ క్రెడిటెడ్ అని చెప్పేసి మెడికల్ బిల్స్ అండి క్రెడిట్ అయినట్టు. అలాగే పెండింగ్ జీఐఎస్ బిల్స్ క్రెడిటెడ్ ఇన్ అనంతపూర్. సో, అనంతపూర్ ఎస్టీఓ పరిధిలో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. పెండింగ్‌లో ఉన్నటువంటి జీఐఎస్ అమౌంట్ అయితే క్రెడిట్ అయింది. అనంతపూర్‌లో జీఐఎస్ క్రెడిటెడ్. ఇక పిడుగురాళ్ళ జీపీఎఫ్ ఫైనల్ ఫైనల్ పేమెంట్ వచ్చేసి పార్ట్ ఫైనల్ పేమెంట్ వచ్చేసి మనకు ఈ విధంగా జమ కావడం జరిగింది. సప్లిమెంటరీ బిల్ మే అండ్ జూన్ సప్లిమెంటరీ మెడికల్ ఆఫీసర్ నాట్ క్రెడిటెడ్ అని అయితే అంటున్నారు. సో, ఈ విధంగా కొన్ని పెండింగ్ బిల్లు అయితే జమ అవుతున్నాయండి. ఇక జీపీఎఫ్ లోన్స్ జమ అవుతున్నాయి. అక్టోబర్ మొదటి వారంలో మారనున్న ఏపీజీఎల్ఐ సాఫ్ట్‌వేర్ అండి. సో, ఏపీజీఎల్ఐ రాష్ట్ర సంచాలకులు డైరెక్టర్ శ్రీరెడ్డి శ్రీనివాసరావు గారు వెల్లడించిన వివరాలు ఇవి. ఈ మేరకు అయితే మనం ఇప్పుడు చూద్దాము. అక్టోబర్ మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏపీజీఎల్ఐ కొత్త సాఫ్ట్‌వేర్‌ని అయితే లాంచ్ చేస్తాము అనైతే తెలియజేయడం జరిగింది. అలాగే ట్రెజరీ సైట్‌లో ఏపీజేఎల్ఐకి సంబంధించినటువంటి ప్రత్యేక టైల్ ఏర్పాటైతే చేస్తారు. డీడీఓ స్థాయిలోనే సాలరీ బిల్స్‌లో సబ్స్క్రిప్షన్ మినహాయించిన వెంటనే కొత్త ఏపీజేఎల్ఐ బాండ్లను ఆటోమేటిక్‌గా జనరేట్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడొచ్చే కొత్త సాఫ్ట్‌వేర్‌లో. ఇక ప్రస్తుతం ప్రాసెస్‌లో ఉన్నటువంటి అన్ని రకాల బాండ్స్, లోన్స్, డెత్ క్లెయిమ్స్ తదితర వివరాలు కొత్త సాఫ్ట్‌వేర్‌లో గూడా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. డీడీఓ లాగిన్ డీడీఓ అలాగే యూనియన్ లీడర్లకు కొత్త సాఫ్ట్‌వేర్‌పై ఒక రోజు ఓరియంటేషన్ అయితే ఉంటుందన్నమాట. ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఫ్యామిలీ పెన్షనర్లకి ఒక గుడ్ న్యూస్ అండి. మెడికల్ రియంబర్స్‌మెంట్ స్కీమ్ ఎక్స్‌టెండెడ్ టు 31st మే 2025. సో, మరొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, అకౌంట్ శాఖ ఆంధ్రప్రదేశ్ నుంచి తాజా అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సిపిఎస్ పాక్షిక ఉపసంహరణ నిమిత్తం వ్యక్తిగత లాగిన్ నందు ఇచ్చిన ఆప్షన్ ద్వారా ఉపసంహరణ రిక్వెస్ట్ ఎవరైనా రైజ్ చేస్తే దాన్ని ఎస్టీఓ స్థాయిలో ఆథరైజ్ చేయడం కుదరదని వివరణ ఇచ్చిన డిటిఐ ఏపీ. సో, ఆల్ టీఓస్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు నాట్ అలో రిక్వెస్ట్స్ టు ఫైనల్ partile withdrawal instead by the subscriber through this facility and reject them if are any pending at your logins. This office could not receive any official communication on this issue for giving suitable orders. Therefore, our TOs shall follow the existing process which is in force, that is physical made application. For any clarification in this matter, contact this officer DTA అని అయితే చెప్తున్నారు. సో, సిపిఎస్ అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుందండి. చెక్ చేసుకోగలరు. మార్చ్ 2024 అండ్ ఏప్రిల్ 2024 కుకింగ్ కాస్ట్ బిల్స్ అయితే 1-3 క్లాస్ వారికి క్రెడిట్ అవ్వడం జరిగింది. సో, ఈ విధంగా మనకు ప్రిజర్వింగ్ ఆఫ్ ఎర్న్డ్ లీవ్స్ ఈఎల్స్ అండి. సో, ఈఎల్స్ ఫర్ ప్రిజర్వేషన్ ఆఫ్ అవైలింగ్ సమ్మర్ వెకేషన్. సో,
ఆర్సీ నంబర్ 362 ప్రకారంగా ప్రొసీడింగ్స్ ఆఫ్ ద కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్. ఈ విధంగా ఎర్న్డ్ లీవ్స్ అవైలింగ్ ఫర్ సమ్మర్ వెకేషన్ సంబంధించి ప్రిజర్వేషన్ ప్రాసెస్ అయితే జరిగిందనమాట. వేసవి సెలవుల్లో డ్యూటీ, ట్రైనింగ్ తదితర పనులకి హాజరైనప్పుడు ఎర్న్డ్ లీవ్ ప్రిజర్వేషన్ గురించి ప్రతిసారి క్లారిఫికేషన్ ఉత్తర్వులు ఇవ్వవలసిన అవసరం లేదని గతంలో శాశ్వత ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ. ఇక పీఎఫ్ విషయానికి వచ్చినట్లయితే పీఎఫ్ అమౌంట్‌కు సంబంధించి అన్ని జిల్లాలకు పీఎఫ్ ఆన్‌లైన్ వ్యవస్థ పూర్తి స్థాయిలో పూర్తి అవుతుందని ఇప్పటివరకు సమాచారము. ప్రస్తుతం ఉన్నటువంటి 2020, 21 వరకైతే అందుబాటులో ఉన్నాయి పీఎఫ్ పేమెంట్స్. సో, మిగిలిన ఈ సంవత్సరాలన్నిటివి కూడా అందుబాటులోకి అయితే త్వరలో ఉంచనున్నారు. ఇక ఏపీజీఎల్ఐ యాన్యువల్ స్లిప్స్ 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ నందు 4 నెలల అమౌంట్ వారి యొక్క అకౌంట్స్‌లో జమ చేయడం జరిగింది. ఆ 4 నెలలు ఏంటంటే ఏప్రిల్, మే, జూన్, జూలై నెలలకు సంబంధించి. సో, ఇవన్నీ. ఇకపోతే ఉద్యోగ పెన్షనర్స్‌కి అతి ముఖ్యమైన ప్రధానమైన అంశం ఏంటంటే ఈ 12థ్ పీఆర్సీ అండి. సో, 12థ్ పీఆర్సీ గడువు అయితే అయిపోయింది. సో, 12థ్ పీఆర్సీ ప్రస్తుతానికైతే అమల్లో ఉండాల్సిన అవసరం ఉంది. కానీ మనకు తెలిసిందే పీఆర్సీ ఆలస్యం అవుతుంది. సో, ఈ క్రమంలోనే ఐఆర్ అయితే ప్రకటించాలి అని చెప్పేసి ఉద్యోగ పెన్షనర్స్ 35% ఐఆర్‌తో ప్రకటించాలని అయితే కోరడం జరిగింది. సో, దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సి అయితే ఉందండి. అలాగే డీఏ అరియర్స్. సో, గత 5 సంవత్సరాల నుంచి ఒక్క డీఏ అరియర్‌కి కూడా నోచుకోలేదన్నమాట ఉద్యోగ పెన్షనర్స్. సో, వీటి గురించి కూడా మనకు తొందరలోనే క్లారిఫికేషన్ అయితే ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. ముఖ్యంగా సెప్టెంబర్ నెలలో ఏవైతే పేమెంట్ రావాల్సి ఉందో అరియర్స్ సంబంధించి, దానికి సంబంధించి కూడా ఇంకా ఇంతవరకు క్లారిటీ అనేది ప్రభుత్వము అందించాల్సి ఉంది. సో, బిల్లులు అప్లోడ్ చేసుకోవడానికి ఎనేబుల్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట సీఎఫ్ఎంఎస్‌లో. ఇకపోతే ఈ 11వ పీఆర్సీకి సంబంధించి అరియర్స్ అండి. వీటిని 4 4 సంవత్సరాలు అయితే చెల్లిస్తామని జీవో రావడం జరిగింది. సో, 2024లో 10%, అలాగే 25లో 20%, 26లో 30%, 27లో 40% వెరసి 100% అయితే జమ చేస్తామని జీవో వచ్చినప్పటికి కూడా ఈ మొదటి సంవత్సరం 2024 సంబంధించి 10% అయితే ఇంకా జమ కాలేదు. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బిల్లుల తాజా సమాచారము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు గనుక ఏమైనా పెండింగ్ బిల్లు జమ అయినట్లయితే దయచేసి కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి.